శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమో హనుమతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హనుమాన్ జయంతి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈరోజు స్వామివారిని వీటితో పూజించాలి, ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి, పూజా నియమాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ప్రతి సంవత్సరం కూడా 2 హనుమాన్ జయంతి పండుగలు అయితే వస్తాయండి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, ఇంకొకటి పెద్ద హనుమాన్ జయంతి పండుగ. అసలు ఈ చిన్న హనుమాన్ జయంతి పండుగ అంటే ఏమిటంటే, హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున కేసరి మరియు అంజనాదేవి దంపతులకు జన్మించాడు. అందుకనే ఈ రోజున మనం హనుమ జయంతి పండుగ అయితే జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ రోజు హనుమంతుడు నికంబుడు అను తదితర రాక్షసులను సంహరించినకు గాను ఈ రోజు విజయోత్సవంగా హనుమ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు. దీన్నే హనుమాన్ విజయోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ చిన్న హనుమాన్ జయంతి పండుగను ఎక్కువగా నార్త్ వారు, ఉత్తర భారతదేశంలో ఉండేవారు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా పెద్ద హనుమాన్ జయంతి పండుగ అంటే ఏమిటంటే, వైశాఖ బహుళ దశమి తిథి రోజున ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని పండుగ భ్రమించి సూర్యుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు ఆంజనేయ స్వామి వారు మరణిస్తారు. ఇప్పుడు త్రిమూర్తుల సహాయంతో ఆంజనేయ స్వామి వారు మళ్ళీ జన్మించిన రోజు కాబట్టి దీనిని పెద్ద హనుమాన్ జయంతి పండుగ అయితే జరుపుకుంటాము. ఈ పెద్ద హనుమాన్ జయంతి పండుగను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఉన్నవారు, కేరళ, కర్ణాటక వారు అయితే ఎక్కువగా జరుపుకుంటారు. అయితే చిన్న హనుమాన్ జయంతి పండుగను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఆచరించకూడదా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే చిన్న హనుమాన్ జయంతి పండుగను అయితే జరుపుకోవచ్చు. అయితే ఈ 2025 సంవత్సరంలో చిన్న హనుమాన్ జయంతి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 ఏప్రిల్ 12 శనివారం రోజు అయితే వచ్చిందండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా ఈ హనుమాన్ విజయోత్సవం శనివారం రోజు వచ్చింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజుల్లో మంగళవారం, శనివారం కదండి. అందుకని ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించుకోండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన మనకున్నటువంటి భయభ్రాంతులన్నీ కూడా తొలగి, భూతపేత పిశాచాల బాధలు తొలగి, మనకున్నటువంటి గ్రహదోషాలు, శనిదోషాలు అన్నీ కూడా తొలగి ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ చిన్న హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పూజను ఆచరించాలనుకునేవారు సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మిని అందంగా అలంకరించుకుని తర్వాత పూజా మందిరంలో కూడా నిత్య పూజను చేసుకోవాలి. ఈ పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అనుకునేవారు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటారో అక్కడ పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టి ఆ పీట పైన ఏదైనా కాషాయ రంగు వస్త్రం కానీ, లేదంటే మీ దగ్గర ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని పరిచి పీట పైన 3 గుప్పుల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి. స్వామివారి చిత్రపటం లేకపోతే స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహాన్నైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. స్వామివారి ఫోటోతో పాటుగా మనం శ్రీరామచంద్రుడి ఫోటో కూడా పూజలో పెట్టుకుని స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చు. స్వామివారికి శ్రీరామచంద్రుడు అంటే ఎంతో ప్రేమ అండి. అందుకని మనం పూజలు ఇలా ముందుగా శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి పూజ చేస్తే స్వామివారు చాలా సంతోషిస్తారు. మీరు ఒకవేళ ఈ పూజను పూజా మందిరంలో చేసుకుంటే మీ పూజా మందిరంలో ఎలాగో శ్రీరామచంద్రుడి ఫోటో ఉంటుంది కాబట్టి ముందుగా శ్రీరామచంద్రుడికి పూజ చేసి ఆ తర్వాత హనుమంతుడికి పూజ నిర్వహించుకోండి. స్వామివారి చిత్రపటానికి గంధం సింధూరంతో బొట్లు పెట్టుకోండి. ఇంక ఇప్పుడు స్వామివారి చిత్రపటానికి మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో కానీ, ఇంకా లేదు అంటే తమలపాకు మాలతో కానీ, వడమాలతో కానీ, అప్పాల మాలతో కానీ అలంకరించుకోండి. స్వామివారికి ఈ మాలలు అంటే చాలా ప్రీతికరం అండి. అందుకని ఈ మాలలు సమర్పించుకోండి. ఒకవేళ మేము అవేమి కూడా చేయలేమనుకుంటే ఇలా వస్త్రమాలని సమర్పించండి, లేదంటే ఏదైనా పువ్వుల మాల ఉంటే పువ్వుల మాలను సమర్పించండి. అలాగే పూజలో మనం ఏ పూజ చేసినా ముందుగా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహం కూడా పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటే పూజలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల, వడమాల, అప్పాల మాల ఏ విధంగా తయారు చేయాలి అనే వీడియోలు అయితే ఉన్నాయండి. ఆ వీడియోలన్నీ కూడా చూడండి. నేనైతే ఇక్కడ పూజను చాలా సింపుల్ గానే చూపిస్తున్నానండి. అవేమీ కూడా లేకుండా మీరు పూజ చేసుకునేటప్పుడు తమలపాకుల మాల కానీ ఏ ఒక్క మాల సమర్పించినా చాలండి. తమలపాకులు కానీ, వడమాల కానీ, అప్పల మాల కానీ ఈ మూడిట్లో ఏ ఒక్క మాల సమర్పించినా కూడా మంచిదే. ఇంకా స్వామివారికి 5 సంఖ్య అంటే చాలా ప్రీతికరం అండి. అందుకని పూజలో మీరు 5 దీపాలు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా 2 దీపాలు కానీ, లేదంటే ఒక దీపంలోనే 2 వత్తుల్ని ఒక వత్తులా చేసి ఇలా 5 దీపాలు 5 జ్యోతులు వెలిగేలా మీరు దీపారాధన చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 దీపాలే పెట్టుకున్నానండి. మీరు పంచ దీపారాధన చేసుకోవాలనుకుంటే 5 ప్రమిదలు పెట్టుకుని ఆ 5 ప్రమిదల్లోకి నువ్వుల నూనె పోసి 2 వత్తులను ఒక వత్తులా చేసుకుని వేసుకుని ప్రతి ప్రమిదలోని దీపారాధన చేసుకోండి. ఇంక ఈ రోజు దీపారాధన కోసం మనం ఇలా సింధూరంతో చేసినటువంటి వత్తుల్ని వేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి సింధూరం అంటే చాలా ఇష్టం కదండి. అందుకని కొద్దిగా నువ్వుల నూనెలో సింధూరాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని స్వామివారి విగ్రహానికి పూయండి. ఇలా పూసినా చాలా మంచిదండి. ఇంకా మీరు పూజలో నిమ్మకాయలు పెట్టుకోవాలి అనుకుంటే నిమ్మకాయలు కూడా పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయల్ని మీరు నడిపేటటువంటి వాహనాలకు కానీ, ఇంటి
గుమ్మం ముందు కానీ పెట్టుకుంటే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి. మీకు ఇవన్నీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే అవన్నీ నేను చెప్పినవన్నీ పూజలో పెట్టుకొని పూజ నిర్వహించుకోండి. లేదండి మేము సింపుల్ గా పూజ చేసుకుంటాం అనుకుంటే ఈ విధంగా సింపుల్ గా పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు వచ్చి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాస్ లో 2 అక్షంతలు ఒక పుష్పాన్ని ఉంచి ఆ నీటిని పూజా పీట పైన పూజా ద్రవ్యం పైన చిలకరించాలి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజను అయితే నిర్వహించుకోవాలండి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ పూజ చేయండి. లేదు అంటే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత ముందుగా శ్రీరామచంద్రమూర్తికి పూజ నిర్వహించుకోవాలండి. ఈ రోజు శ్రీరామచంద్రమూర్తికి కుదిరితే షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు స్వామివారికి పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారికి తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించుకుని ఆ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్య నీరాజనం సమర్పించి ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి పూజ నిర్వహించుకోవాలండి. ఇలా ముందు ఆంజనేయ స్వామి వారి కంటే శ్రీరామచంద్రమూర్తిని పూజించడం వలన స్వామివారు చాలా సంతోషిస్తారు. ముందుగా ఆంజనేయ స్వామి వారికి ధూపం చూపించి 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. ఈ రోజు స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. మాకు షోడశోపచార పూజ చేయడం కుదరదండి రాదు అనుకునేవారు పంచోపచార పూజనే నిర్వహించుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. ఈ రోజు పూజలో తప్పకుండా తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అని రాసి పూజలో పెట్టుకోండి. ఇలా మీరు ఒక తమలపాకు పైన కానీ 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఇంకా స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా పఠిస్తూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులతో పూజ చేయాలి. అలాగే ఈరోజు స్వామివారికి సింధూరం కలిపినటువంటి అక్షంతలతో కానీ సింధూరంతో కానీ ఆకు పూజ అంటే తమలపాకులతో పూజ కానీ నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను స్వామివారిని సింధూరం కలిపినటువంటి అక్షంతలతో పూజించుకుంటున్నాను. ఆ తర్వాత ఆకు పూజ కూడా నిర్వహించుకుంటానండి. అయితే ఈ ఆకు పూజకు మనం తమలపాకుల్ని 5 కానీ 9 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ ఈ సంఖ్యలో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 తమలపాకులతో స్వామివారికి ఆకు పూజను అయితే నిర్వహించుకున్నాను. ఇలా ఆకు పూజ కోసం తీసుకున్న తమలపాకులకి ఎక్కడ చిల్లులు కానీ మచ్చలు కానీ లేకుండా ఉండేవి తీసుకోండి. ఆకు పూజ నిర్వహించేటప్పుడు ఈ తమలపాకుల పైన సింధూరంతో బొట్టు పెట్టి కానీ లేదు అంటే శ్రీరామ అని రాసి కానీ స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత ఇలా మనం సింధూరంతో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారి విగ్రహం పైనుండి కూడా మనం ఇలా సింధూరంతో పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మాకు ఏవి కూడా చదవడం రాదండి ఇలా పూజ చేసేటప్పుడు అని అంటే ఓం నమో హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ నిర్వహించుకోండి. లేదు అంటే హనుమ హనుమ అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారి పూజ కోసం కాషాయ రంగులో ఉండేటటువంటి పుష్పాలు కానీ లేదంటే ఇలా ఎరుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారిని పూజించుకోండి. ఇవి ఏవి కూడా మా దగ్గర లేవు అనుకుంటే మీరు సింధూరం కలిపిన అక్షంతలతోనే స్వామివారిని పూజించుకోవచ్చు. ఇలా స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి రోజు నైవేద్యంగా చెల్మిడి వడపప్పు పానకం ఇంకా అప్పాలు వడలు అరటిపళ్ళు మామిడి పళ్ళు ఇలా ప్రత్యేకమైన నైవేద్యాలను మీరు స్వామివారికి సమర్పించాలి. ఒకవేళ మేము ఇవేమీ కూడా సమర్పించలేము అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. స్వామివారికి ఫ్రూట్స్ ని సమర్పించేటప్పుడు అవి 5 సంఖ్యలో ఉండేలా సమర్పించండి. నేనైతే స్వామివారికి ఫ్రూట్స్ ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి పూర్ణ ఫలమైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకోండి. తర్వాత స్వామివారికి పూజ చేసినటువంటి సింధూరాన్ని బొట్టుగా ధరించండి. పూజ చేసిన మిగిలినటువంటి సింధూరాన్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా బొట్టుగా ధరించండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు రాత్రి సమయంలో పెడితే వారు భయపడకుండా ఉంటారు. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే ఈ రోజు స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పూజ నిర్వహించుకోండి. సాయంత్రం పూజను చీకటి పడకుండా ముందుగానే నిర్వహించుకుని మీరు పూజా పీఠాన్ని అయితే కదిపేయవచ్చు. లేదండి మేము సాయంత్రం కూడా స్వామివారి పూజా పీఠాన్ని ఇలా ఉంచుకుంటాము అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం రోజు కూడా స్వామివారికి ఉదయం పూజ నిర్వహించుకుని నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మీరు స్వామివారి పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చు. పీఠాన్ని కదిలించిన తర్వాత స్వామివారికి పూజ చేసినటువంటి తమలపాకులను మీరు
ప్రసాదంగా స్వీకరించవచ్చండి. లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చు, లేదంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఇంకా పూజలో పెట్టినటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంతేనండి. చూసారు కదా, హనుమాన్ జయంతి రోజు స్వామివారిని ఈ విధంగా పూజించడం వలన మనకు స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగి మనకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మనకున్నటువంటి గ్రహ దోషాలు, గ్రహ పీడలు, ఇంకా శనిగ్రహ దోషాలు అన్నీ కూడా తొలుగుతాయి. అలాగే మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలుగుతుందండి. అలాగే ప్రేత పిశాచాల నుండి వచ్చే భయాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. ఈ రోజు నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా తినకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఉపవాసం ఉండేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. లేదు అంటే మీరు పూజ పూర్తయిన తర్వాత ఉదయం అల్పాహారం తీసుకుని తర్వాత మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం అయితేనే అల్పాహారం తీసుకోవచ్చు. కుదిరిన వారు నేలపైన పడుకోండి, కుదరలేని వారు మీరు మంచం పైన పడుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను.